అందరికి షలోమ్, గుడ్ మార్నింగ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనుదిన లేఖన భాగంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అవును ప్రియులారా, ఈ లేఖనము మన రక్షకుని యెహోషువ మెస్సియా గురించి ముందుగా ప్రవచింపబడుతూ వచ్చింది. కాబట్టి మన అతిక్రమ నిమిత్తము, మన దోషం నిమిత్తము, మన పాపల నిమిత్తము యెహోషువ మెస్సియా ఏ విధంగా బలియాగమవుతూ వచ్చాడో ముందుగా రాయబడుతున్న మాట ఇది. అవును తండ్రి, ఆ యెహోషువ మెస్సియా యొక్క బలియాగాన్ని మనం గుర్తు చేసుకుంటుంటే, అవును మన దోషముల కొరకు, మన అతిక్రమల కొరకు, మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడుతూ వచ్చాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, ఆ విధంగా కాళ్ళల్లో మేకులు, ఆయన యొక్క స్వరూపమంతా కూడా కోల్పోతూ వచ్చాడు. ఎవరి నిమిత్తం అంటే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు మనము శిక్ష అనుభవించవలసి ఉండగా ఆ శిక్ష యావత్తు ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి మనకు సమాధానార్థంగా, మనకు న్యాయంగా మనకు దక్కాల్సింది ఆ శిక్ష. కానీ లోక పాపమును మోసుకొని పోవు ఎలోహిం గొర్రెపిల్లగా పిలువబడి పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన యెహోషువ మెస్సియా ఆయన మన అతిక్రమల నిమిత్తం ఆయన గాయపరచబడుతూ వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతూ వచ్చింది. సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనకి ఈ దినమున ఈ యోగ్యత ఏ విధంగా కలిగిందంటే ఆయన ఆ మ్రాణులో ఆయన బలియాగము. కాబట్టి ఆయన మనక తలలో మనము చేసిన దోషపూరితమైన ఆలోచనలు బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటము, మనం ఈ చేతులతో చేయకూడిన క్రియలను మనం చేసి మన పాపం చేతుల కొరకు ఆయన యొక్క పరిశుద్ధమైన చేతుల్లో ఆయన మేకులు ఆయన గుచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన కాళ్ళల్లో మ్రేగులు ఎందుకు ఆయన గుస్తూ వచ్చారంటే, మనము మన కాళ్ళతో పరిగెత్తకూడని చోటికి పరిగెత్తి, వెళ్ళకూడని చోటికి వెళ్ళి పాపము మనం చేశాము. కాబట్టి ఆ పాపం నిమిత్తము ఆయన తన యొక్క శరీరమందు ఆయన భరిస్తూ వచ్చాడు. సుమా, ఆయన యొక్క వీపు నాగటి చాల వల్ల దున్నబడుతూ వచ్చింది. ఎందుకొరకు అంటే మనము శిక్ష అనుభవించాల్సిందిగా ఆ శిక్ష ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మన నిమిత్తము శిక్షింపబడ్డాడు, మన కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన కొరకు ప్రాణం అర్పించాడు. కాబట్టి మనకి ఈ దినమున రక్షణ, మనకి ఈ దినమున విమోచన కలుగుతూ వచ్చింది. మనకి ఈ దినమున ఈ యోగ్యత, ఈ అర్హత ఆయన బలియాగాన్ని బట్టి. కాబట్టి మన రక్షకుడైన యెహోషువ మెస్సియా యొక్క ఆయన బలియాగమును బట్టి మనకి ఈ దినమున పరలోక రాజ్యం దొరికింది సుమా. కాబట్టి మన అతిక్రమణ నిమిత్తము ఆయన గాయపరచబడుతూ వచ్చాడు సుమా. ఆయన గాయపరచబడడం ద్వారా మనకు స్వస్థత కలుగుతూ వచ్చింది. ఆయన శిక్షింపబడడం ద్వారా మనకు పాపం నుంచి విడుదల కలుగుతూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క బలియాగాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధిద్దాం, ఆయన ఘనపరుద్దాం. ఆయన యొక్క నిత్యమైన ఆ యొక్క మహిమలో మనం ప్రవేశించడానికి కొరకు నిత్యమైన రక్త ప్రోక్షణ కిందికి మనం వస్తాం. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి ఆయన నిత్యమైన కృప మనకు నిరంతరం అనుగ్రహించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మెస్సియానికి స్తోత్రము తండ్రి. మరొకసారి తండ్రి, అయ్యా మీ బలియాగాన్ని గుర్తు చేసుకున్న ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. మా అతిక్రమణ నిమిత్తం మీరు గాయపరచబడినారు నాయన. మీరు పొందిన దెబ్బల ద్వారానే మాకు స్వస్థత కలుగుతుంది నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా మీ యొక్క తండ్రి అయ్యా బలియాగము మాకు పాపం నుంచి విడుదల విమోచన కలిగింది నాయనానికి స్తోత్రములు. అవి నిరంతరం మేము గుర్తు చేసుకుంటూ నేను ఆరాధించే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉపదేశం హృదయాలు నూరంతో ఫలభరితం చేయమని మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, మన అధిపతి అయిన యెహోషువ మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.